ఐపీసీ అంటారు దాన్ని. అంటే ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్‌తోనే ఎట్లా కమ్యూనికేట్ అవుతది. ఒకటి యూజర్ స్పేస్, ఇంకోటి కర్నల్ స్పేస్. ఇవి చాలా మెయిన్. సో, ఈ యూజర్ షేర్డ్ మెమరీలో ఎట్లా కమ్యూనికేట్ అయితాయంటే ఈ ప్రాసెస్ 1, ప్రాసెస్ 2కి రెండిటికి షేర్డ్ మెమరీ ఉంది చూడు ఇక్కడ. సో, ఈ షేర్డ్ మెమరీతోని ఈ 2 ప్రాసెస్‌లు కమ్యూనికేట్ అయితాయి. సో, ఇది చాలా ఎఫిషియెంట్‌గా ఉంటది. చాలా అడ్వాంటేజ్ అనమాట దీంట్లో మనకి. ఫాస్టర్ ఉంటది. అంటే మెసేజ్ పాసింగ్ ఉంటది. మెసేజ్ పాసింగ్‌ల ఇప్పుడు ప్రాసెస్ 1, ప్రాసెస్ 2తోని కమ్యూనికేట్ కావాలంటే బేసిక్‌గా నేను చెప్పినట్టు ఇక్కడ యూజర్ స్పేస్, కర్నల్ స్పేస్ ఉంటది. ఫస్ట్ ఈ మెసేజ్ ఎవరికి పంపాలా? కర్నల్‌కి పంపాలా. ఏదైతే మెసేజ్ దీంతో మాట్లాడాలనుకుంటున్నాను, సెండ్ చేయాలనుకుంటున్నాను. సో, ఈ కర్నల్ ఏం చేస్తాడు? ఈ నుంచి మళ్ళీ ప్రాసెస్ 2కి పంపుతాడు. సిమిలర్‌గా అట్లనే ఈ ప్రాసెస్ 2 ప్రాసెస్ 1తో కమ్యూనికేట్ కావాలంటే ఫస్ట్ ప్రాసెస్ 2 ఏం చేయాలా? కర్నల్‌కి పంపాలా. ఇప్పుడు సపోజ్ మెసేజ్ 2 అనుకున్నాం. ఆ మెసేజ్ 2ని మళ్ళీ ఈ కర్నల్ స్పేస్ మళ్ళీ ప్రాసెస్ 1కి పంపుతుంది. అందుకే ఇది కొంచెం స్లోగా ఉంటుంది మెసేజ్ పాసింగ్ అనేది.